హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ ఇలాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియో తిరిగి ముందు రావడం జరిగింది ఫ్రెండ్స్. సో వాట్ ఏ డే ఫ్రెండ్స్, చాలా క్రేజీ థింగ్స్ అనేవి ఇంట్రాడేలో మనం చూడడం జరిగింది. సో మీరు చూస్తే కనుక లైక్ కంప్లీట్ రెడ్ క్యాండిల్ అనేది విట్నెస్ చేశాం కదా. సో అయితే ఏవైతే నేను గ్యాప్స్ ప్రీవియస్గా చెప్పడం జరిగిందో, సో వన్ ఆఫ్ ద గ్యాప్స్ ఈరోజు యాక్చువల్గా ఫిల్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. రైట్, ఇంట్రాడేలో మీరు చూస్తే కనుక సో మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. ప్రీవియస్ గ్యాప్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఆ గ్యాప్ అయితే ఫిల్ అయిపోవడం జరిగింది. రైట్, సో ఆ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత కూడా ఇంట్రాడేలో ఇట్ మేడ్ న్యూ హై, బట్ సడన్లీ దెర్ ఇస్ సమ్ ఇష్యూ. సో ఎవరికి న్యూస్ ఏదైనా జరిగిందా, మళ్ళీ ఎస్కలేషన్స్ ఏమన్నా, యుద్ధం ఏదన్నా కొంచెం మళ్ళీ ఎస్కలేషన్స్ వచ్చాయా ఏంటి అర్థం అవ్వలేదు అనమాట అండి. దెర్ వాజ్ సడన్ డిప్ అనమాట అండి. సడన్ డిప్ రావడం జరిగింది. అయితే ఇమీడియట్గా నేను మామూలుగా న్యూస్ అయితే చూడను, బట్ కానీ ఇంత క్రేజీ డిప్ వచ్చింది కదా, ఏంటి ఒకసారి న్యూస్ చూద్దామని చెప్తే న్యూస్లో కూడా ఏమీ కనిపించలేదు అనమాట అండి. బట్ కొంత టైం తర్వాత అల్టిమేట్గా న్యూస్ వాళ్ళు కూడా దేవర్ ఎంక్వైరింగ్ ఏం జరిగింది ఏంటంటే, సో సమ్ ఆల్గో మేబీ సంథింగ్ లైక్ దట్. రైట్, ఒక ఆల్గో ఏదన్నా ట్రిగ్గర్ అయ్యి ఉండొచ్చు, సమ్ ఆల్గో ఇష్యూ రిలేటెడ్ ఇష్యూ అని చెప్పి వాళ్ళు ఫైనల్ కంక్లూజన్ రావడం జరిగిందనమాట అండి. బట్ అంటే ఆల్గోస్ ఇలా ఉంటాయన్నమాట అండి. ఆల్గో ట్రేడింగ్ చాలామంది అనుకుంటున్నారు కదా, బట్ ఆల్గోలో ఏదైనా చిన్న ఫీడ్ డేటా ఎంట్రీ రాంగ్ అయినా, ఎగ్జిక్యూషన్లో చిన్నది ఏదైనా రాంగ్ అయినా కూడా ఈ టైప్ ఆఫ్ మూవ్స్ ఉంటాయి. అండ్ ఒక రోజులో క్యాపిటల్ మొత్తం వైపౌట్ అయిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయన్నమాట అండి. సో డోంట్ థింక్ ఆల్గోస్ చేస్తే మనం హాయిగా అలా జస్ట్ వండర్ఫుల్గా వీ కెన్ మేక్ రిటర్న్స్ అండ్ ఆల్. సో సారీ ఫ్రెండ్స్, అంత ఈజీ కాదు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. డిస్క్రిషనరీ ట్రేడింగ్లో ఎలాగైతే లిమిటేషన్స్ ఉన్నాయో, సో అదేవిధంగా సో ఆల్గో ట్రేడింగ్లో కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రోస్ అండ్ కాన్స్ అనమాట అండి. ప్రతి చోట కూడా ఆ లిమిటేషన్స్ ఉంటాయన్నమాట అండి. ఇది ఇంకా డీటెయిల్డ్గా మనకి న్యూస్ అది రావాలి. ఓకే, సో ఐ హ్యావ్ నో ఐడియా ఇంకా డీటెయిల్డ్గా మనకి ట్విట్టర్లో ఈరోజు ఎంతమంది సఫర్ అయ్యారు, ఎంతమంది స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయినాయా లేదో, సో ఎంతమంది సఫర్ అయ్యారో ఆ డీటెయిల్స్ అన్నీ మనకి వస్తాయన్నమాట అండి గోయింగ్ ఫార్వర్డ్. బట్ బీ కాషియస్ ఫ్రెండ్స్, యాక్చువల్గా లో విక్స్లో సడన్గా విక్స్ కూడా షూటప్ అయింది, ఒక 5-10% షూటప్ అవ్వడం జరిగింది. సో సడన్ డిప్ అనమాట అండి. అండ్ ఈరోజు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ కిక్ ఇన్ అవే అనమాట అండి. సో అది కూడా ముహూర్తం పెట్టారేమో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఇన్స్టిట్యూషన్స్. ఇది జస్ట్ ఇట్స్ ఎ శాంపుల్ ఫ్రెండ్స్. రైట్, వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ద కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్, దీనికి 10 రెట్లు వాల్టైలిటీ మనం చూడబోతున్నాం ఎలక్షన్స్ టైంలో. సో వీ హ్యావ్ టు బి వెరీ కాషియస్, బట్ ఐఎమ్ రియల్ లక్కీ ఎనఫ్ అనమాట. యాక్చువల్గా మార్నింగ్ ఐ వాజ్ ఇన్ టు లాసెస్. సో బ్యాంక్ నిఫ్టీ సమ్ ట్రేడ్స్ చేసినప్పుడు ఐ వాజ్ ఇన్ టు బిట్ లాసెస్ అనమాట అండి. బట్ కానీ ఎప్పుడైతే ఆ డిప్ వచ్చిందో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట అండి, లైక్ లెస్ దాన్ ఎ మినిట్. రైట్, సో ఐ రికార్డ్ ఆల్ ద లాసెస్ అండ్ నెట్ పాజిటివ్గా ఐ మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అండి. 1 lakh దాకా ప్రాఫిట్లో వచ్చేయడం జరిగిందనమాట. సో అంటే సడన్ డిప్ అనమాట అండి, దీనికి చాలా ఎక్స్పర్టైజ్ కావాలి. అండ్ లుక్ ఎట్ దిస్ స్పైక్. సో డిప్ వచ్చింది, బట్ ఇమ్మీడియట్ స్పైక్ కూడా అంతే ఫాస్ట్గా రావడం జరిగింది. అంటే మన ట్రేడ్ ఎగ్జిక్యూషన్ అంటే ట్రేడ్ బై చేయడం అయిపోవాలి, ట్రేడ్ మీరు ఎగ్జిట్ కూడా అయిపోవాలన్నమాట అండి. హార్డ్లీ చూసుకుంటే కనుక ఒక 60 సెకండ్స్, చాలా షార్ట్ టైం ఫ్రేమ్లో అనమాట అండి, చాలా షార్ట్ టైం ఫ్రేమ్లో. లెట్ మీ ట్రై ఇఫ్ ఐ క్యాన్ షేర్ విత్ యూ గైస్. సో లెర్నింగ్ పర్పస్కి ఉపయోగపడుతుందేమో, లెట్ మీ ట్రై. ఓకే, సో చాలా షార్ట్ టైం ఫ్రేమ్లో ట్రేడ్స్ అన్నీ మనం ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట అండి. సో అది దానికి కొంచెం ఎక్స్పర్టైజ్ కావాలి, అంత ఈజీ కాదనమాట అండి. సో అందువల్ల ఏంటంటే, సో ఎవరైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళే బాగా చేయగలుగుతారు అన్నమాట అండి. ఓకే, రైట్, సో లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ షేర్ విత్ యూ గైస్. రైట్, సో చాలా ఫాస్ట్గా అనమాట అండి. ఆ టైం ఫ్రేమ్ మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట అండి. సో చాలా షార్ట్ టైం ఫ్రేమ్లో ట్రేడ్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వడం జరిగిందనమాట అండి. అవి నేను చేయడం జరిగింది, ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఓకే, సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ షేరింగ్ అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే కనుక సో 9, రైట్, ఎగ్జాక్ట్ ఇక్కడ మీకు లిమిటేషన్ కరెక్ట్గా ఎక్కడ వచ్చిందంటే 926.57, అంటే లైక్ 1:27 అనమాట అండి. 1:27కి ఓకే అండి, 1 గంట అంటే 3 సెకండ్స్ వదిలేండి, 1:27 సో నేను బై చేయడం జరిగింది. 900 క్వాంటిటీ బ్యాంక్ నిఫ్టీ, 47,600 పుట్టు బై చేశానండి. ఎంతండి, సో 360లో బై చేయడం జరిగింది. రైట్, అందులో 600 క్వాంటిటీ ఇమీడియట్గా విత్ ఇన్ లైక్ మ్యాటర్ ఆఫ్ ఎంతండి, 20 సెకండ్స్ టు 30 సెకండ్స్, అంటే నిమిషం కంటే తక్కువ అండి. రైట్, సో 1 మినిట్ కంటే తక్కువలో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి. యావరేజ్ లైక్ 350 నుంచి 450 అంటే 100 పాయింట్స్, 600 అంటే 60,000. ఓకే అండి, 60,000 ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎంతండి, లెస్ దాన్ ఏ మినిట్ అనమాట అండి. 30 సెకండ్స్లో మీరు చూడొచ్చు అనమాట అండి, క్యాప్చర్ చేసి అనమాట. అయితే ఇంకా మూవ్ బాగుంది, మళ్ళీ 500 నుంచి లుక్ ఎట్ దిస్ అగైన్ 440 రావడం జరిగింది, బట్ స్టిల్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అనమాట, ఇంకా మూవ్ కంటిన్యూ వచ్చి అనిపించింది అనమాట అండి. సో అగైన్ ఐ పంచ్డ్ బయింగ్ ఆర్డర్, మళ్ళీ 900 క్వాంటిటీ, సో 928.5. రైట్, సో 1:28
50 సెకండ్స్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చనమాట. మళ్ళీ 20 సెకండ్స్‌లో జస్ట్ 20 సెకండ్స్ అనమాట. ఇక్కడ 10 సెకండ్స్ అంటే 29 అవుతుంది కదా! సో, అంటే లైక్ మీరిక్కడ చూడొచ్చనమాట అండి. రైట్? సో, వితిన్ షార్ట్ టైమ్‌లో లైక్ లెస్ దాన్ హాఫ్ మినిట్‌లో అగైన్ ఇట్ వెంట్ 4:40 నుంచి సో, మీరిక్కడ చూడొచ్చనమాట అండి. లెస్ దాన్ ఎ మినిట్‌లో 1 మినిట్ కూడా సరిగ్గా లేదనమాట అండి. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో మీరు చూస్తే గనక 440 ఉన్నది 570 అయింది. మళ్ళీ 900 క్వాంటిటీ ఏదైతే నేను ఎక్స్‌ట్రా బై చేశానో అది ఇమ్మీడియేట్‌గా నేను స్క్వేర్ అప్ చేసేయడం జరిగింది. లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్ రైట్. సో, ఎంత ఫాస్ట్‌గా రైట్. సో, కొన్ని ఇంకా క్యారీ చేశాననుకోండి దట్ ఈస్ డిఫరెంట్. ఓకే. సో, ఎంత ఫాస్ట్‌గా వీ హావ్ టు ఎగ్జిక్యూట్ అనమాట అండి. సో, ఒక్కొక్కసారి అంటే ఇంట్రాడేలో మీరు చేయాలనుకుంటే కనుక సిస్టమ్ దగ్గర రెడీగా ఉండి సో, అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు కొంచెం అగ్రెసివ్‌గా చేయగలిగేవాళ్ళే బెటర్ అనమాట. ఎందుకంటే మార్నింగ్ అయితే యాక్చువల్‌గా ఈ మూవ్ అనేది రాకపోతే నేను లాస్‌లో ఉన్నాననమాట అండి. ఆ మూవ్ వచ్చింది. బట్ ఆ మూవ్‌ని కరెక్ట్‌గా నేను క్యాపిటలైజ్ చేసుకోగలిగాను అనమాట అండి. సో, రియల్లీ లక్కీ ఎనఫ్ అనమాట. కరెక్ట్‌గా ఎందుకంటే డే లో హాస్ బీన్ బ్రీచ్డ్. అంటే ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో ఆ లో బ్రేక్ అయిపోయింది. సో, అని నాకు కాన్ఫిడెన్స్ అనిపించిందనమాట. ఓహో! డేలో బ్రేక్ అయిపోయింది కాబట్టి దెన్ వీ కెన్ గో అహెడ్ అని చెప్పి సో, ఐ టుక్ దట్ ట్రేడ్ అనమాట అండి. ఓకే. సో, చాలా ఫాస్ట్ చూసారు కదా! లెస్ దాన్ ఎ మినిట్‌లో వీ హావ్ టు ఎగ్జిక్యూట్ ద ట్రేడ్ సమ్ టైమ్స్. దట్ ఈస్ ఇంట్రాడే అండ్ స్కాల్పింగ్ అనమాట అండి. సో, అంత ఫాస్ట్‌గా చేయగలిగితేనే చేయాలి. అదర్‌వైజ్ మన చేతులు కాల్చుకోకుండా సో, బెటర్ గో ఫర్ ఈక్విటీ అండ్ అదర్ థింగ్స్ అనమాట అండి. ఓకే. రైట్. సో, అదే విధంగా నేను మార్నింగ్ చేసి ఇప్పుడు చేసి ఉండకపోయి ఉంటే ఆ మార్నింగ్ లాస్ అంటే యాక్చువల్‌గా మార్నింగ్ చాలా లాస్ అనమాట. నా లాస్‌కి డబల్ ద ప్రాఫిట్ వచ్చేయడం జరిగింది. రైట్. ఆ ఒక్క ట్రేడ్‌లో అంత వండర్‌ఫుల్‌గా రికవరీ అనేది వచ్చిందనమాట. నా పీ&ఎల్‌లో రికవర్ చేయగలిగాను అనమాట అండి. రైట్. ఓకే. సో, ఇలాంటి మూవ్స్ అనేవి వచ్చినప్పుడు క్యాప్చర్ చేయగలిగితే సో, దెన్ ఓన్లీ మనం ప్రాఫిటబుల్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో, లేదంటే ఒకవేళ నేను మిస్ అయ్యి ఉన్నా కూడా ఈరోజు లాస్‌లో క్లోజ్ చేయాల్సిన ట్రేడ్ ప్రాఫిటబుల్‌గా బయటపడడం జరిగిందనమాట అండి ఫ్రెండ్స్. రైట్. అండ్ ఈరోజు చూడండి ఫ్రెండ్స్ లుక్ ఎట్ దిస్ 4,000 ఎఫ్ఐఎస్ వాళ్ళ పనాలు చేసుకుపోతున్నారు అనుకుంటా ఉంటాను. నేను చెప్తా ఉంటాను కదా! 4,260,00,00,000 ఈరోజు సెల్ చేయడం జరిగింది. డిఐఎస్ వాళ్ళ పని వాళ్ళు చేశారు. 2,285,00,00,000 బయింగ్ చేయడం జరిగింది. ఓవరాల్‌గా 150 పాయింట్లు నెగెటివ్‌గా సో, నిఫ్టీ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. 22,000 సైకలాజికల్ మార్క్ జస్ట్ బ్రీచ్ అయిపోవడం జరిగింది. సో, 22,000 లెవెల్స్ దగ్గర నిఫ్టీ అయితే ట్రేడ్ అవ్వడం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. రైట్. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ చూడొచ్చు అనమాట అండి. కంప్లీట్‌గా స్ట్రక్చర్ మీకు అర్థమవుతుంది కదా! బేర్స్ కంప్లీట్‌గా కంట్రోల్‌లో ఉన్నది. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ అయితే బేర్స్ కంట్రోల్‌లో ఉంది. ఆ కైండ్ ఆఫ్ క్యాండిల్ చూస్తే కంప్లీట్ బేరిష్ క్యాండిల్ కదా! సో, బట్ ఒక మంచి క్రిటికల్ సపోర్ట్ లెవెల్స్ దగ్గరకు ఉందనమాట అండి. ఇట్ హ్యాస్ టు రెస్పెక్ట్ లెట్ అస్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. ఆ ట్రెండ్ లైన్ హోల్డ్ అవుతుందా లేదా అనేది. అది ఆల్రెడీ మనం ఐ థింక్ నిన్న మొన్న కూడా డిస్కస్ చేయడం జరిగింది. దట్ ఈస్ 47,000 అనమాట అండి. ఇప్పుడు ఏదైతే లెవెల్ ఉందో సో, 47,000 లెవెల్స్ దగ్గర ఒక డీసెంట్ సపోర్ట్ ఉందనమాట అండి. సో, ప్రీవియస్‌గా కొంత కన్సాలిడేషన్ అయిన ఏరియా అనమాట అండి. ఆ జోన్ అనమాట అండి. ఇక్కడ మీరు చూస్తే గనక 47,000 అండ్ 46,500 ఈ 500 పాయింట్ల రేంజ్ ఆ రేంజ్‌కి ఇక్కడ రావడం జరిగింది కదా! సో, ఇట్ షుడ్ టేక్ సమ్ సపోర్ట్ అనమాట అండి. సపోర్ట్ తీసుకొని బౌన్స్ అవుద్దా లేదా విల్ వెయిట్ అండ్ సీ. బట్ కానీ అల్టిమేట్లీ డిపెండ్స్ ఆన్ గ్లోబల్ సెంటిమెంట్ అనమాట అండి. గ్లోబల్‌గా ఎలా డెవలప్‌మెంట్స్ వస్తాయనే దాన్ని బట్టి నైట్ యూఎస్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి ఇయన్నీ ఫ్యాక్టర్స్ బట్టి రియాక్ట్ అవుతది. ఓకే. సో, గ్లోబల్ మార్కెట్స్ మనం చూద్దాం అనమాట అండి ఎలా ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ మీరు చూస్తే గనక సో, గ్లోబల్ మార్కెట్స్ ఆర్ ఓకే. రైట్. గ్లోబల్ మార్కెట్స్ బాగానే ఉన్నాయన్నమాట అండి. డాక్స్ ఈజ్ హోల్డింగ్ గుడ్ ఓకే అనమాట. బట్ నిన్న నాస్డాక్ ఇవన్నీ కూడా చాలా నెగెటివ్‌గా క్లోజ్ అవ్వడం జరిగింది. డౌ జోన్స్ కొంచెం ఫ్లాట్‌గా క్లోజ్ అయింది. ఎస్ఎన్‌పి అండ్ నాస్డాక్ బాగా నెగెటివ్‌గా క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇండియా విక్స్ షూటప్ అయిందనమాట అండి కొంచెం. ఇండియా విక్స్ 3% ఇన్‌ఫాక్ట్ ఇంట్రాడేలో 5-6% కూడా వెళ్ళింది. సో, హావరింగ్ అరౌండ్ ద 200 పీరియడ్ ప్రైస్ రేంజ్ అనమాట అండి. రైట్. ఓకే. సో, విక్స్ అయితే స్టిల్ ఓకే అనమాట అండి. 13 కొంచెం ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. బట్ కానీ అంత అలార్మింగ్ లెవెల్స్‌లో అయితే ప్రస్తుతానికి లేదు. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ రైట్. ఈరోజు ఏ సెక్టర్ ఎలా ఉందో చూద్దాం. మీడియా ఓకే. స్మాల్ క్యాప్ బట్ ఇట్ ఈస్ క్రేజీ అనమాట అండి. సో, మార్కెట్‌లో లార్జ్ క్యాప్స్‌లో ఇలాంటి ఫాల్ వస్తుంది. స్మాల్ క్యాప్స్ సస్టైన్ అయిపోతున్నాయి అనేది సో, మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే స్మాల్ క్యాప్ ఫండ్స్‌లోకి ఇన్‌ఫ్లోస్ ఆ విధంగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎస్ఐపీలు ఆగట్లేదు రైట్. ఓన్లీ ఐసీఐసీఐ లాంటి ఒక ఫండ్ హౌస్ వాళ్ళు కూడా దే స్టాప్డ్ టేకింగ్ లంసమ్. బట్ ఎస్ఐపీ అమౌంట్ అయితే వచ్చేస్తుంది కదా రైట్. సో, వాళ్ళ వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నా కూడా దే కెనాట్ హోల్డ్ లిక్విడ్ కొంత పోర్షన్ ఓవరాల్ ఏఈఎంలో ఏదైతే వస్తుందో ఆ ఫండ్‌లో కొంత పోర్షన్ దాటి దే ఆర్ నాట్ అలౌడ్ టు కీప్ ఇట్ ఇన్ లిక్విడ్ ఫార్మ్ రైట్. దే హ్యావ్ టు ఇన్వెస్ట్ అనమాట అండి. దే హ్యావ్ దట్ ఆబ్లిగేషన్. సో, ఒక్కొక్కసారి మ్యూచువల్ ఫండ్స్ కూడా దే కెనాట్. సో, ఆ వచ్చిన ఫండ్‌ని యుటిలైజ్ చేయాలి. ఈవెన్ దో వాల్యుయేషన్ ఎక్కువనని తెలిసినా సమ్‌వేర్ హియర్ ఆర్ ఇఫ్ నాట్ హియర్ ఇఫ్ దేర్ దే హ్యావ్ టు ఇన్వెస్ట్. ఈ స్టాక్ కాకపోతే ఆ స్టాక్ ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఒక సర్టెన్ పీరియడ్ వరకు దే కెన్ కీప్ లిక్విడ్ బట్ దే ఆర్ ఫోర్స్డ్ టు డూ సో రైట్. సో, అందువల్ల ఏంటంటే ఇది హోల్డ్ అయిపోతుంది. బట్ కానీ అవుట్ పెర్ఫార్మ్ చేయడం అనేది చాలా క్రేజీ థింగ్ అనమాట అండి. స్మాల్ క్యాప్స్ అవుట్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి. బట్ బ్యాంక్ నిఫ్టీ అవి కూడా అండ్ ఫైనాన్స్, ఫార్మా ఇవన్నీ కూడా అండర్ పెర్ఫార్మ్ చేసినాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు రైట్.
అండ్ నిఫ్టీ కూడా సో నిఫ్టీ మించి అండర్ పెర్ఫామ్ చేసింది. మిడ్ క్యాప్ కూడా అంత పెర్ఫార్మెన్స్ లేదు, బట్ స్మాల్ క్యాప్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి అనమాట అండి. ఇవన్నీ కూడా నిఫ్టీతో పోలిస్తే అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద క్రేజియస్ట్ థింగ్ అనమాట, రైట్? బట్ ఎనీ హౌ స్టే కాషియస్ ఫ్రెండ్స్. సో చూద్దాం, ఇవేదైనా ట్రెండ్ లైన్ బ్రీచ్ అయిపోతే మాత్రం మోర్ డౌన్ సైడ్ లైక్లీ అనమాట అండి. ఎందుకంటే నిఫ్టీ గురించి కూడా ఆల్రెడీ ఐ థింక్ నిన్న కూడా నేను చెప్పడం జరిగింది. సో ఆ ఛానల్ కనుక బ్రేక్ అయిపోతే ప్రైజ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా మనం 21,700 750 లెవెల్స్ దగ్గర, ఆ లెవెల్ బ్రీచ్ అయితే మాత్రం డౌన్ ట్రెండ్ కొంచెం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఓకే, సో మనం అనుకోవడం జరిగింది కదండి. అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్ ఫ్రెండ్స్, ఐ థింక్ ఆల్రెడీ హెచ్ ఈస్ డూయింగ్ గుడ్. అండ్ ఇది దీని ట్విన్ ఒకటి ఉందండి, తెలుసు కదా మీకు, గ్రాఫైట్. అది కూడా బాగానే ఉందన్నమాట, రైట్? ఈరోజు ఒక స్టాక్ నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నది వచ్చి జస్ట్ డైల్ ఫ్రెండ్స్. ఓకే, జస్ట్ డైలో మంచి ప్యాటర్న్ ఒకటి ఫామ్ అవ్వడం జరిగింది. సో ఏంటి ప్యాటర్న్ అనేది కామెంట్స్లో మీరు యూట్యూబ్ కామెంట్స్లో పెట్టచ్చు అనమాట అండి. సో యూట్యూబ్ కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది వీక్లీ టైం ఫ్రేమ్లో, ఓకే, అండ్ విత్ డీసెంట్ వాల్యూమ్స్ తోటి బ్రేక్అవుట్ వచ్చిందనమాట అండి. అండ్ డిస్క్లైమర్, నేను పొజిషన్ తీసుకున్నాను అండ్ ఐఎమ్ నాట్ ఎ సెవీరిస్ట్ అనలిస్ట్ అనమాట అండి. డూ యువర్ ఓన్ అనాలిసిస్ ఫ్రెండ్స్ బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్, రైట్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.